భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ అయితే వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఇప్పటికే 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించినటువంటి జనసేన పార్టీ మరొక సరికొత్త వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా జనసేన పార్టీ అలాగే నెంబర్ 2 లీడర్ అనే ఒక కార్యక్రమం రూపొందించింది. నెంబర్గా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక లీడర్లుగా తీర్చిదిద్దేందుగా ఇప్పటికే జనసేన ఒక వ్యూహంతో అయితే ప్రస్తుతం అయితే అడుగులు వేసింది. ఇప్పుడు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పరిశీలకలను కూడా వేశారు. అందులో కాకినాడ జిల్లా ఎంతో కీలకంగా ఉన్నటువంటి జిల్లాకైతే అలాగే సామినేని ఉదయభానుగాను కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాసెస్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు జనం ఏ విధంగా ఇక్కడికి వస్తున్నారు, కార్యకర్తలు ఏ విధంగా దీనికి సంబంధించి ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు, సామినేని ఉదయభానుగా ఉన్నారు, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడదాం. సో చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమం లీడర్ 2 నెంబర్ 2 లీడర్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, మీరు ఏ విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తారు? గత 4 రోజులుగా జనసేన నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల కేంద్రం అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసే జన సైనికులకి వీర మహిళలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి. మెంబర్ టు లీడర్ ఒక మెంబర్ నుండి లీడర్ అయ్యే పరిస్థితి ఎలా ఉండాలని చెప్పి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ఈ పార్టీ ప్రతి ఒక్క మెంబర్ కూడా నాయకత్వ లక్షణాలు కల్పించాలి, నాయకుడిగా తయారు చేయాలన్నదే ఆయన యొక్క లక్ష్యం. అలానే మన భారతదేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడుతున్నాడు. భారతీయులంతా ఒకటిగా ఉండాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి అన్నది జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీలో ఎవరికైతే సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వం ఉన్న ప్రతి వారికి కూడా రాబోయే రోజుల్లో వారిని లీడర్స్గా తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇవాళ ఎవరెవరికి లీడర్లుగా మీకు కావాలనుకునే వాళ్ళని ఒక అప్లికేషన్ ద్వారా పార్టీకి తెలియజేయమని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రతి జిల్లాకు కూడా ఒక అనుభవం ఉన్న ఒక లీడర్ని చూసి అబ్జర్వర్గా వేశారు. ఆ అబ్జర్వరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా అక్కడున్న సభ్యత్వం ఉన్న నాయకుల్ని సంప్రదించి ఒక అప్లికేషన్ ద్వారా మీకు ఏమి దానిలో మీరు సేవ చేస్తారు. అలానే జనసేన ముఖ్యమైన పార్టీ కాకుండా దానిలో 27 విభాగాలు ఉన్నాయి. 27 విభాగాల్లో సాంస్కృతిక విభాగం కానీ, యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, ఐటీ కానీ, ఇలా శ్రామిక రంగం కానీ, ఇలా అనేక రకాల అడ్వకేట్స్ లీగల్ సెల్ కానీ, ఇలాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సమాజంలో సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ సేవ చేయాలనుకునే వారికి 27 సంఘాలుగా దాన్ని విభజించి ఒక క్వశ్చన్ పేపర్లో తయారు చేసి మీకు ఏ విభాగం కావాలని చెప్పి టిక్కు పెట్టమని చెప్తున్నారు. ఆ విభాగాలకి ఇవాళ టిక్కులు పెట్టి కొన్ని వేల మంది ఇవాళ గ్రామాల నుంచి ఇవాళ ఎక్కడో చోట కూర్చొని సెలెక్ట్ చేయడం కాదు, మీరు రండి అప్లికేషన్ ఇవ్వండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీకు నాయకత్వ లక్ష్యాలు ఉన్న వారికి నాయకుడిగా తయారు చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుందని చెప్పి. ఇప్పటిదాకా ఎంతమంది వచ్చారు, వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? కాకినాడ జిల్లాలో కాకినాడ టౌను, కాకినాడ రూరల్, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, పెద్దాపురం ఇలా 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈ 4 రోజుల్లో ఇవాళ వరకు ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇవాళ సుమారుగా 2000 మంది పైగా దరఖాస్తులు వచ్చినాయి, అప్లికేషన్లు. ఈ 2000 మందిలో మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా సమాజంలో ఇవాళ రకరకాలుగా వారు వచ్చి మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీ కోసం సేవ చేయడం కోసం ఇవాళ 2000 మంది దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పటికే జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ముందుకు దూసుకెళ్ళబడింది. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళందరం కూడా సంసిద్ధంగా ఉన్నారనుకోవచ్చారు. తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి ఇవాళ కూటమిలో ఉన్నాం. మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూటమిలో ఉన్నాం కాబట్టి ఇవాళ కూటమికి అనుగుణంగా కూటమిలో మేము ఉంటూ తప్పకుండా జనసేనకి ఏదైతే సీటు గెలుస్తామో ఆ గెలిచే సీటు తప్పకుండా పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజాస్వామ్యతంగా ప్రజల కోసం జనసేన పార్టీ కష్టపడి పనిచేస్తుంది. నూతన ఒరవడిని చూస్తుంటే మిగిలిన పార్టీలు అలాగే మీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి భయం పడుతుందంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు చూసాం, కానీ జనసేన పార్టీ ఇది నూతన వరవడితోటి ఈ సిద్ధాంతంతో ఇవాళ ప్రజల్ని నేరుగా ఇవాళ
ఒక మెంబరు లీడర్ ఎలా అవ్వాలనేది డైరెక్ట్గా అడిగి తీసుకొని స్వచ్ఛందంగా ఒక లీడర్ ఒక చోట కూర్చొని ఇవాళ ఒక లీడరుగా ఉండి సెలెక్ట్ చేయడం కాదు, ఒక న్యాయంగా ఒక చోట కూర్చొని లీడర్ సెలెక్ట్ చేస్తాడు. కానీ మా పార్టీలో జనసేన పార్టీలో అలా కాదు. ఇవాళ సామాన్యుడికి కూడా రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచే ప్రతి సామాన్యుడికి కూడా నాయకుడిని చేయాలనేది అనేది ఆయన ఒక సిద్ధాంతం. ఇందులో రికమెండేషన్లకి దేనికి తావు ఉండదంటారు, ఇంకంతా కూడా సామరస్యం. ఇందులో సిఫార్సులు అంటే ఉండవు. సిఫార్సు లేకుండా మెంబర్ కోరుకున్న వాటికి ప్రాధాన్యత ఇస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఏదైతే మంత్రిగా ప్రాతినిధ్యం వస్తుంది, ఇక్కడ రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయనకి ఇంత మీకు బాధ్యత అప్పకొచ్చారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నాకు ఇవాళ జనసేన పార్టీ విజయవాడ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు అప్పగించి మళ్ళీ తిరిగి మరి వాళ్ళ కాకినాడ జిల్లా ఆయన పిఠాపురం ప్రాతినిధ్యం నుంచి అసెంబ్లీ కూడా కాకినాడ జిల్లాలో ఉంది. దానికి నన్ను నియమించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ నమ్మకంతో అయితే నన్ను వేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఈ జన సైనికులకి నాయకునిగా చేసే పరిస్థితి మేము తప్పకుండా కల్పిస్తాం. గత 4 రోజులుగా జనసేన నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల కేంద్రం అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసే జన సైనికులకి, వీర మహిళలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి. మెంబర్ టు లీడర్ ఒక మెంబర్ నుండి లీడర్ అయ్యే పరిస్థితి ఎలా ఉండాలని చెప్పి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ఈ పార్టీ ప్రతి ఒక్క మెంబర్ కూడా నాయకత్వ లక్షణాలు కల్పించాలి, నాయకుడిగా తయారు చేయాలన్నదే ఆయన యొక్క లక్ష్యం. అలానే మన భారతదేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడుతున్నాడు. భారతీయులంతా ఒకటిగా ఉండాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి అన్నది జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీలో ఎవరికైతే సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వం ఉన్న ప్రతి వారికి కూడా రాబోయే రోజుల్లో వారిని లీడర్స్గా తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇవాళ ఎవరెవరికి లీడర్గా మీకు కావాలనుకునే వాళ్ళని ఒక అప్లికేషన్ ద్వారా పార్టీకి తెలియజేయమని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రతి జిల్లాకు కూడా ఒక అనుభవం ఉన్న ఒక లీడర్ని చూసి అబ్జర్వర్గా వేశారు. ఆ అబ్జర్వరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా అక్కడున్న సభ్యత్వం ఉన్న నాయకుల్ని సంప్రదించి ఒక అప్లికేషన్ ద్వారా మీకు ఏమి దానిలో మీరు సేవ చేస్తారు. అలానే జనసేన ముఖ్యమైన పార్టీ కాకుండా దానిలో 27 విభాగాలు ఉన్నాయి. 27 విభాగాల్లో సాంస్కృతిక విభాగం కానీ, యువజన విభాగం కానీ, మహిళా విభాగం కానీ, ఐటీ కానీ, ఇలా శ్రామిక రంగం కానీ, ఇలా అనేక రకాల అడ్వకేట్స్ లీగల్ సెల్ కానీ, ఇలాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సమాజంలో సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఆ సేవ చేయాలనుకునే వారికి 27 సంఘాలుగా దాన్ని విభజించి ఒక క్వశ్చన్ పేపర్లో తయారు చేసి మీకు ఏ విభాగం కావాలని చెప్పి టిక్కు పెట్టమని చెప్తున్నారు. ఆ విభాగాలకి ఇవాళ టిక్కులు పెట్టి కొన్ని వేల మంది ఇవాళ గ్రామాల నుంచి ఇవాళ ఎక్కడో తోట కూర్చొని సెలెక్ట్ చేయడం కాదు, మీరు రండి అప్లికేషన్ ఇవ్వండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీకు నాయకత్వ లక్ష్యాలు ఉన్న వారికి నాయకుడిగా తయారు చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుందని చెప్పి. దాకా ఎంతమంది వచ్చారు, వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? కాకినాడ జిల్లాలో కాకినాడ టౌను, కాకినాడ రూరల్, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, పెద్దాపురం ఇలా 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈ 4 రోజుల్లో ఇవాళ వరకు ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇవాళ సుమారుగా 2000 మంది పైగా దరఖాస్తులు వచ్చినాయి, అప్లికేషన్లు. ఈ 2000 మందిలో మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా సమాజంలో ఇవాళ రకరకాలుగా వారు వచ్చి మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీ కోసం సేవ చేయడం కోసం ఇవాళ 2000 మంది దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పటికే జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ముందుకు దూసుకెళ్లి పడింది. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళందరం కూడా సంసిద్ధంగా ఉన్నారనుకోవచ్చారు. తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి ఇవాళ కూటమిలో ఉన్నాం. మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూటమిలో ఉన్నాం కాబట్టి ఇవాళ కూటమికి అనుగుణంగా కూటమిలో మేము ఉంటూ తప్పకుండా జనసేనకి ఏదైతే సీటు గెలుస్తామో ఆ గెలిచే సీటు తప్పకుండా పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజాస్వామ్యతంగా ప్రజల కోసం జనసేన పార్టీ కష్టపడి పనిచేస్తుంది. నూతన ఒరవడిని చూస్తుంటే మిగిలిన పార్టీలు అలాగే మీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి భయం పుడుతుంది? ఇవాళ
అనేక రాజకీయ పార్టీలు చూసాం. కానీ జనసేన పార్టీ ఇది నూతన వరవడితోటి ఈ సిద్ధాంతంతో ఇవాళ ప్రజల్ని నేరుగా ఇవాళ ఒక మెంబరు లీడర్ ఎలా అవ్వాలనేది డైరెక్ట్గా అడిగి తీసుకొని స్వచ్ఛందంగా ఒక లీడర్ ఒక చోట కూర్చొని ఇవాళ ఒక లీడరుగా ఉండి సెలెక్ట్ చేయడం కాదు, ఒక న్యాయంగా ఒక చోట కూర్చొని లీడర్ సెలెక్ట్ చేస్తాడు. కానీ మా పార్టీలో జనసేన పార్టీలో అలా కాదు. ఇవాళ సామాన్యుడికి కూడా రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచే ప్రతి సామాన్యుడికి కూడా నాయకుడిని చేయాలనేది అనేది ఆయన ఒక సిద్ధాంతం. ఇందులో రికమెండేషన్లకి దీనికి తావు ఉండదు అంటారు, ఇంకంతా కూడా సామరస్యం. ఇందులో సిఫార్సులు అంటే ఉండవు. సిఫార్సు లేకుండా మెంబర్ కోరుకున్న వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఏదైతే మంత్రిగా ప్రాతినిధ్యం వస్తుంది, ఇక్కడ రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయనకి ఇంత మీకు బాధ్యత అప్పగించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నాకు ఇవాళ జనసేన పార్టీ విజయవాడ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు అప్పగించి మళ్ళీ తిరిగి మరి వాళ్ళ కాకినాడ జిల్లా, ఆయన పిఠాపురం ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ కూడా కాకినాడ జిల్లాలో ఉంది. దానికి నన్ను నియమించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ నమ్మకంతో అయితే నన్ను వేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఈ జన సైనికుడికి నాయకునిగా చేసే పరిస్థితి మేము తప్పకుండా కల్పిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఆ పరిస్థితి కాకినాడ జిల్లాలో అయితే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ నెంబర్ 2 లీడర్ కార్యక్రమం అయితే ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. 3 రోజుల పాటు కూడా స్పందన అనేక మంది కార్యకర్తలు వచ్చి దీనికైతే ఏదైతే సామరస్యం ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను తూచే తప్పకుండా పాటిస్తున్నాను. ఏదైతే రాష్ట్రంలో కాదు భారతదేశంలోని ఏ పార్టీ లేని విధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్క కార్యకర్తని నెంబర్ నుంచి లీడర్గా తీర్చిదిద్దడమే జనసేన కార్యకర్త ప్రధాన లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నాను కూడా. అలాగే కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాకినాడ పార్లమెంట్ ఎవరైతే పరిశీలకులు ఉన్నారో జనసేన పరిశీలకులు సామ్నేని ఉదయభాను గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.